ఓం అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగా చాలా పురాతనమైన భారతీయ సంస్కృతి, సంప్రదాయము మరియు సంపద. యోగా యోజ్ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. దీని అర్థము జోడించుట. యోగ సాధన శరీరము, మనస్సు, శ్వాసతో జోడించబడుతుంది. యోగ సాధనకు పతాంజలి హఠయోగము మూలము. మన పురాణాల్లో ఎంతోమంది యుగ పురుషులు యోగ సాధనకు చేసిన రుజువులు ఉన్నాయి. యోగ సాధన ద్వారా శరీరము అలసట తగ్గిస్తుంది, ఉల్లాసంగా ఉంచుతుంది. శరీరంలో రక్త ప్రసరణ పెరిగి అధిక ఆక్సిజన్ అందటం వలన అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. శ్వాసక్రియ క్రమబద్ధీకరణ చేస్తుంది. పతంజలి మహర్షి హఠయోగమును 8 భాగాలుగా చెప్పారు. యమనిమయాలు, ఆసన సాధన, ప్రాణాయామాలు, ధారణ ద్వారా ధ్యానము. ఇక్కడ ధారణలో అన్నీ తెగించి మెడిటేషన్ చేయడం వలన సమాధి స్థితిలో ఆత్మదర్శనము సాధించవచ్చు. దీన్ని మనం ఎన్లైట్మెంట్గా చెప్తాము. హరిద్వార్ నుండి యోగా గురువులు రామ్దేవ్ బాబా పతాంజలి యోగా సమితి ద్వారా యోగ సాధన మరియు ప్రయోజనాలకు విస్తృతమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా పతాంజలి యోగా సమితి తెలంగాణ విభాగం వారు ఆన్లైన్ తరగతుల ద్వారా ఎంతోమంది యోగా నిపుణులను తయారు చేస్తున్నారు. భారతదేశ ప్రభుత్వము 2014 సంవత్సరము 21 జూన్ నుండి 21 తేదీని జూన్ మాసము అంతర్జాతీయ దినోత్సవంగా పాటిస్తున్నారు. అమృత మహోత్సవ్ భాగంలో ఇంటింటా యోగా, వ్యక్తిగత మరియు సామాజిక బాధ్యతతో యోగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచ దేశాలు కూడా 21 జూన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటిస్తూ యోగ సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా యోగా ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరోగ్యానికి యోగా వీడియోలతో నేను ముందుకు వస్తున్నాను. ఈ చిన్న ప్రయోగాన్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సూచనలు చేయండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. మీ శరత్ బాబు రామరాజు. ఓ